హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకొచ్చేసాము. ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకొని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడు. మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది. ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అన్నాడు. చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకొని అతనికి 5,000 వరహాలు ఇచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5,000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. రాజుగారితో ఇలా అంది. మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండి. దానికి మహారాజు ఇలా అన్నాడు. ఒక చేపలు పట్టి బ్రతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు. ఆ ఆలోచన మానుకో. కానీ రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. చేసేదేం లేక రాజుగారు ఒప్పుకొని ఎలా వెనక్కి తీసుకోవాలో చెప్పమని రాణినే అడిగారు. దానికి రాణి ఇలా అన్నది. చేప ఆడదో మగదో అడిగి తెలుసుకోండి. వాడు ఆడది అంటే మాకు మగచేప కావాలి అని, మగచేప అని అంటే మాకు ఆడచేపే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి వరహాలను వెనక్కి తీసుకోండి. రాజుగారు ఆ చేపలు పట్టేవాడిని పిలిచి చేప ఆడదా మగదా అని అన్యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, ఆడచేప కాదు మగచేప కాదు, చాలా వింతైన చేప కాబట్టే మీకు ఇచ్చాను. ఆ సమాధానానికి మెచ్చి మహారాజు మరొక 5,000 వరహాలు ఇచ్చాడు. అలా ఇస్తున్నప్పుడు ఒక వరహం జారి కింద పడిపోయింది. దానికోసం అతను వెతుకుతుండగా మహారాణి మళ్ళీ ఇలా అన్నది. చూసారా మహారాజా, వాడి పిసినారితనం, లేఖితనం మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టించి మరొక 5,000 వరహాలు కొట్టేశాడు? అతన్ని అడగండి. రాజుగారు అతన్ని ఇలా అడిగాడు. నీకు 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహం కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు? దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, నాకు నా కుటుంబానికి సరిపడా సంపదను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు. ఆ వరహం ఆ వరహం మీద మీ రూపు ఉంటుంది కదా, పొరపాటున కూడా దాన్ని ఎవ్వరూ తొక్కడం నాకు ఇష్టం లేదు మహారాజా. అందుకనే ఆ ఒక్క వరహమును వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా. అది విన్న మహారాజు మరొక 5,000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.